నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేసిన ప్రస్తుతానికి అయితే మనం గణపురంలో ఉన్నాం లాస్ట్ విజిట్ వచ్చేసి ఇక్కడ 25th ఏప్రిల్ రోజు ఉండే ఎపిసోడ్ నెంబర్ 2 అండ్ మనం ఇంతకుముందు ఎపిసోడ్ అయితే అన్నోజిగూడలో తీసినాం ఎపిసోడ్ నెంబర్ 3 సో ప్రస్తుతానికి ఏంటంటే మన ఉమేష్ అన్న అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ గణపురంలోనే చేపిస్తున్నాడు ఓవరాల్ అయితే లాస్ట్ ఎపిసోడ్ చూసారో మన అన్నోజిగూడలో ఉప్పల్ నుంచి మనం గట్కేశ్వర్ వస్తుంటే అన్నోజిగూడ రైట్ సైడ్ ఏదైతే వర్క్షాప్ ఉన్నో అది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది 25th ఏప్రిల్ నుంచి ఈ రోజు డేట్ వచ్చేసి 11th జూన్ 2024 అండ్ టైం వచ్చేసి ఇప్పుడు సుమారు 6:30 అవుతున్నది ఈ 1.5 month ల వర్క్స్ ఎంత వరకు వచ్చినాయి అండ్ ఎన్ని విగ్రహాలు రెడీ చేశారు అండ్ ఏ డిజైన్లో అయితే మనకు విగ్రహాలు ఈసారి రెడీ అయినాయో అవన్నీ అయితే తెలుసుకుందాం సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి థ్యాంక్ యూ గైస్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ సో ఎపిసోడ్ నంబర్ 4 ఆఫ్ బాహురాయ ఆర్ట్స్ కొత్త షెడ్ వర్క్ అయితే నడుస్తుంది చూసుకోవచ్చు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ కూడా మనకైతే బప్పా విగ్రహాలు అయితే ఈసారి ఉమేష్ అన్న రెడీ చేపిస్తున్నాడు అండ్ ఇంతకుముందు కూడా చెప్పినాను కదా అన్నోజీ కూడా షెడ్ అయితే మూవ్ అయిపోతుంది ఇక్కడ సో షెడ్కి సంబంధించిన కర్రలన్నీ వచ్చేసినాయి అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి సో ఈ విగ్రహాలకైతే ప్రస్తుతానికి కవర్ అయితే వేసి పెట్టారు సో మనం షెడ్ లోపలికైతే పోదాం షెడ్ లోపలికి పోయి అప్డేట్స్ అయితే మీకు అన్ని ఇస్తాను అక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి సో అవి కూడా కవర్ వేసేసారు సో ముంగట ఏదైతే షెడ్లో మనకైతే విగ్రహాలు ఉన్నాయి చాలా యాంటిక్ ఉన్నాయి అనమాట అన్ని యాజ్ పర్ స్కెచ్ స్పెషల్ మోడల్ విగ్రహాలు అనమాట ఆ విగ్రహాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఎపిసోడ్ నెంబర్ 5 లో వస్తుంది సో అక్కడ స్వామివారికి సంబంధించిన డిఫరెంట్ బాడీ పార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మన బజరంగ్ బలి అట్లనే లయన్ ఇక్కడ వచ్చేసి మనకు హార్స్ చాలా బ్యాక్ డ్రాప్స్ అయితే ఈసారి మన ఉమేష్ అన్న రెడీ చేపిస్తున్నాడు అండ్ లోపలికి అయితే ఇప్పుడు వెళ్దాం బాహురాయ ఆర్ట్స్ సో నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇంకా కాంటాక్ట్ నెంబర్స్ కూడా షేర్ చేస్తా సో అక్కడైతే మనకు స్టాండింగ్ విగ్రహం చూసుకోవచ్చు సో దీన్ని కూడా కవర్ అయితే వేసి పెట్టినారు అండ్ లోపలైతే సుమారు ఒక 25 విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఒక్కొక్క విగ్రహం అయితే మనం డీటెయిల్గా చూసుకుందాం సో ఈ విగ్రహం వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్ టోటల్లో 4 చైర్లు అయితే ఉన్నాయి అనమాట సో ఇక్కడైతే మనకు అమ్మవార్లు ఉన్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రిద్ధి సిద్ధి సో ఈ వినాయకుడు కూడా మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట ఈ వినాయకునికి టోటల్ 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మన బప్ప వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ ఇక్కడ ఒక రాయి ఉన్నది సో రాయి పైన అయితే మనకు నించొని ఉన్నాడు చేలో అయితే అస్త్రాలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు గొడ్డలి అండ్ ఇక్కడ మనకు బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట సో స్వామివారి చేయిలో త్రిశూలం అండ్ ఆశీర్వాదం ఇచ్చే చేయి కూడా ఉన్నది సో ఇక్కడ మనకు ఒక్క కాలు పైన అయితే స్వామివారు నించొని ఉన్నాడు సో ఇక్కడ మనకు బప్ప వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అనమాట అండ్ ఈసారి మన సిద్ధేష్ దిగోలే టీం అయితే ముంబై నుంచి వచ్చింది అండ్ ఇక్కడ మనకు అయితే ఒక లయన్ కూడా పెట్టిండు చూసుకోవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి అగైన్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు ఈ విగ్రహం సుమారు మనకు 18 to 20 feet హైట్ ఉంటుంది అండ్ చేయిలో అయితే మనకు గొడ్డలి ఉన్నది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ పొజిషన్ వినాయకుడు వచ్చేసి అగైన్ సిట్టింగ్ పొజిషన్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అండ్ చేయిలో అయితే మనకు అక్కడ త్రిశూలం ఉన్నది అక్కడ గొడ్డలి ఉన్నది ఇక్కడ కూడా గొడ్డలి ఉన్నది సో అథెంటిక్ మన ముంబై ఫేస్ కట్ అనమాట అండ్ ఆర్టిస్ట్ వచ్చేసి వన్స్ అగైన్ చెప్పినాక సిద్ధేష్ దిగోలే సో ఇక్కడైతే మనకు వినాయకుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నాడు అండ్ హ్యాండ్ పొజిషన్ చూసుకోవచ్చు తల కూడా చాలా పెద్దగా ఉన్నది ఈ విగ్రహం కూడా మనకు వన్స్ అగైన్ సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి సో కొంచెం లైటింగ్ వల్ల మనకు క్వాలిటీ అనేది తగ్గుతుంది ఎందుకంటే టైం కూడా ఆల్రెడీ 6 అయిపోయింది సో ఇక్కడ మనకు వినాయకుడు చేలో అయితే మోదక్ పట్టుకొని ఉన్నాడు చేలో హస్త్రాలు కూడా రెడీ అయిపోయినాయి లాస్ట్ టైం అయితే ఇవన్నీ జాయింటింగ్ వర్క్ నడుస్తుండే సో జాయింటింగ్ వర్క్ అప్పుడు కొంచెం అంత చూడ్డానికి బాగుండదు అనేసి అప్పుడు ఈ వీడియో అయితే నేను తీయలేదు సో ఇక్కడ కూడా మనకు 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇంకొక చిన్న విగ్రహం ఉంది అమ్మవారి ఒడిలో కూర్చున్నాడు మన వినాయకుడు బాల వినాయకుడు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో చిన్న విగ్రహం ఇక్కడ చూసుకోవచ్చు సో వెనకాల కూడా ఒక 2 విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం సో ఈ పర్టికులర్ షెడ్లో అయితే అన్ని జంబో సైజులు ఉన్నాయి వినాయకుల్లో చూసుకోవచ్చు అండ్ స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ కాస్టింగ్ వర్క్ కూడా అయిపోయింది సో ఇక్కడ చూసుకోవచ్చు బప్ప తలలు అన్నీ అండ్ నెక్స్ట్ మనము ఎపిసోడ్ తీసినప్పుడు మనకైతే అప్పుడు యూనిక్ మోడల్స్ అయితే చూడడానికి అవకాశం దొరుకుతుంది సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ స్టాండర్డ్ మోడల్స్ అనమాట బట్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి సో బ్యాక్ డ్రాప్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది కొన్నిటికైతే ఫైబర్ బ్యాక్ డ్రాప్ ఉంది కొన్నిటికి పిఓపి బ్యాక్ డ్రాప్ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మనకు చేయిలో గొడ్డలే పట్టుకొని ఉన్నాడు సో ఇదొక డిఫరెంట్ పొజిషన్ అండ్ ఇక్కడ సుమారు వర్క్ స్టార్ట్ అయ్యి ఒక 3 months అయితే అయ్యింది అండ్ యా పర్ క్యా ఆయేగా భయ్యా బందర్ ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు కోతి వస్తుంది అనమాట ఇక్కడ మీరు వర్క్ చూసుకున్నట్టయితే ఏదైతే మెటల్ కింద టేబుల్ ఉందో సో ఆ టేబుల్ పైన అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు అండ్ ఇక్కడ వుడ్ వాడుతారు అనమాట సో వచ్చేసి వుడ్ సో మంచి హెవీ మెటల్ కూడా వాడారు సి ఛానల్
అట్లనే ఇక్కడ మనకు వన్ మోర్ బిగ్ సైజ్ బప్ప. వైడ్ యాంగిల్లో కూడా నేను చూపెట్టొచ్చు కానీ వ్యూ అనేది బాగుండదు అనేసి నేను చూపెట్టట్లేదు. ఇది ఒక ఆథెంటిక్ డిజైన్, కొంచెం మన నటరాజు రూపంలో నాట్యం వేస్తున్నట్టు వినాయకుడు ఉన్నాడు. సో టోటల్ ఇక్కడైతే 6 హ్యాండ్స్, ఇది ఒక యునిక్ విగ్రహం స్టాండింగ్ పొజిషన్లో. అండ్ ఇక్కడ ఇంకొకటి కింద గ్లోబ్ ఉంది మనకు. సో గ్లోబ్ పైన అయితే సింగిల్ కాలు పైన నించొని ఉన్నట్టయితే బ్యాలెన్సింగ్ వర్క్ అయితే చేసి ఇక్కడ చూసుకోవచ్చు. అట్లా ఇది ఆఫీస్ అనమాట. సో లోపల కూడా చాలా స్కెచెస్ ఉన్నాయి. మీరు కావాలంటే మీరు ఉమేష్ అన్నకు కాల్ చేయండి, లేదంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఆయనతో డిస్కస్ చేసి మీకు అయితే బెస్ట్ రేట్లో అయితే అన్న విగ్రహాలు అయితే అందిస్తాడు. సో నెక్స్ట్ మనం ఉమేష్ అన్నతో మాట్లాడదాం. ఉమేష్ అన్నతో మాట్లాడి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్న నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. సో ఉమేష్ బాబు మనం కలిసి కూడా సుమారు 25 డేస్ అయిపోయింది. లాస్ట్ విజిట్ వచ్చేసి మనం అన్నోజిగూడలో ఒక వ్లాగ్ తీస్తుండే. సో ఈసారి మీరు ఏమంటారు అంటే కంప్లీట్గా మన బప్పా విగ్రహాలు అయితే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినా అన్నారు. సో ఎట్లన్నా మరి అక్కడ బుకింగ్స్ ఏమైనా అవుతాయా, అన్ని ఇక్కడనే ఉంటాయా? అక్కడ ఏమైనా బుకింగ్ అయినా ఉన్నాయి చూడండి, ఓకే, అవి కూడా ఇక్కడ షిఫ్ట్ చేయబడింది. ఓకే, అట్లా అని అంతి డెలివరీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఓకే ఓకే. సో ఈసారి 2 ప్లేసులు కాకుండా ఒకటే ప్లేస్ నుంచి మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళు బప్పా విగ్రహాలు అందిస్తారు అనమాట. ఇప్పుడు అక్కడ షెడ్ కూడా ఒకటి ఉంది కదా, ఓకే, అవును చూపించినాను. ఓకే, అది ఇది 2 కలిపి ఇంకో కొత్తది ఇస్తున్నా. ఈ మొత్తం ఒకటే ప్లేస్ లో సెట్ చేసినాను. ఓకే. సో అన్న ఈ రోజు నుంచి చూసుకుంటే మనకి ఇంకా 88 డేస్ ఉన్నది. అంటే ఈ రోజు 11th జూన్ 2024, 88 డేస్ ఉన్నది. మరి ఇప్పుడు కూడా మీరు యాజ్ పర్ స్కెచ్ ఏమైనా తీసుకుంటారా ఇంకా విగ్రహాలు? స్కెచ్ బుకింగ్ అయ్యి మినిమం 2 వారాలు అవుతుంది. ఓకే, ఒక కొత్త బుకింగ్ కూడా ఇంతవరకు తీసుకోలేదు ఈ 2 వారాల్లో. ఓకే, ఏ పాత కస్టమర్ బుకింగ్ చేసి అవి పక్కన పెట్టేస్తే ఇంకా కొన్ని ఒక 50% అవైలబుల్ ఉంది నాది. ఓకే, ఓకే. మాక్సిమం అయితే మీరు అయితే వీడియోలో చూపించారు, అవును, మొత్తం మాక్సిమం వర్క్ దగ్గర పడ్డది. ఓకే. సో ఇలా బుకింగ్ అయిపోయినాయి అన్న విగ్రహాలు? ఇలా బుకింగ్ అయిపోయినాయి, అలా బుకింగ్ అయిపోయినాయి. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఎవరైనా మన భక్తులు వచ్చి అన్న మాకు ఇట్లా కావాలి అని చెప్తే మీరు చేసిస్తారా? లేదన్న, కాదు, చేసియారా? కాదు. ఓకే. సో ఇక్కడ ఏ హైట్ నుంచి ఏ హైట్ ఉన్నాయన్నా మనకు విగ్రహాలు? ఇక్కడ అదే వితౌట్ బ్యాక్గ్రౌండ్ 10 feet నుంచి. ఓకే, నా దగ్గర 22 feet వరకు ఇక్కడ అవైలబుల్ ఉంది. 10 to 22 feet. ఓకే. అవుట్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క 5 తీసుకున్నా, అది కూడా బుకింగ్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడ? హైదరాబాద్ లోనే, అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా? హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్. సో ఈసారి బాహురాయ ఆర్ట్స్ వాళ్ళు హైదరాబాద్ లోనే ఆన్ సైట్ ఒక 5 పెద్ద విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. సో దాని గురించి కూడా మనం వెయిట్ చేద్దాం. సో ఇంకా మీరు సోలాపూర్ విగ్రహాలు కూడా మామూలుగా ఇక్కడ హైదరాబాద్లో భక్తులకు అందిస్తారు. సో ఆ వర్క్ షాప్ ఎట్లా మరి అన్నోజు కూడా ఏమైనా ఛాన్స్ ఉందా పాత షెడ్లో పెట్టడానికి? ఆడైతే ఛాన్స్ ఏం లేదు, ఆడ ఓన్లీ స్టాక్ అవుతుంది. ఓకే, కానీ డిస్ప్లే మాత్రం మనది ఉప్పల సరస్వతి కాలనీ, ఓకే, మా నాగోల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నంబర్ 847, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ గల్లీలో. అది పాత. అవును, అవును. సో ఫ్రెండ్స్, మనం ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మెట్రో స్టేషన్ రాకముందు పిల్లర్ నంబర్ 847 ఉంటుంది. అక్కడ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందన్నమాట. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 100 మీటర్లు పోగానే రైట్ సైడ్లో వీళ్ళ వర్క్ షాప్ అయితే ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా మన గల్లికా గణేష్ మన ఉమేష్ భాయ్ దగ్గర నుంచే తీసుకున్నాం వినాయకుడిని. సో ఏం చెప్దాం అనుకున్నా మళ్ళీ ఈసారి బ్యాక్గ్రౌండ్లు ఎట్లుంటాయి? సిద్ధేష్ భాయ్ వచ్చింది ఈసారి మరి ముంబై నుంచి. మీరు భక్తులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నా దగ్గర ఎలా అంటే ప్రతి ఒక్క విగ్రహానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అందిస్తున్నాం. లాస్ట్ ఇయర్ నా దగ్గర కొత్త థాట్ లేకుండే. ఓకే, సార్ సిద్ధేష్ వచ్చినందుకు ముంబైలో ఎలాంటి అవుట్పుట్ ఉంది అలాంటి అవుట్పుట్, సేమ్ అవుట్పుట్ హైదరాబాద్ లో ఇస్తున్నాం. ఓకే, సిద్ధేష్ మంచి వర్క్ చేసిండు. అవును, మీరు చూసిరు వీడియో. అవును, అవును. దాన్ని బట్టి సో లాస్ట్ టైం వచ్చినప్పుడు సిద్ధేష్ భాయ్ని కలిసినాను నేను ఐ థింక్ లాస్ట్ వీక్ ఆఫ్ మేలో వచ్చినుండే. మనం అక్కడ ఒక వీడియో అయితే తీసినాం అన్నోజిగూడలో. అప్పుడు సిద్ధేష్ భాయ్ కలిసిండు. సో మరి ఎట్లన్నా ఈసారి ఏమైనా వస్తున్నా సిద్ధేష్ భాయ్ మళ్ళీ ఒక 2 వినాయకులు ఉన్నాయి, అవి బుకింగ్ ఉన్నాయి. ఓకే, 2 పీస్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అవి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది 2024? ఈసారి అయితే ఉంది, మంచిగానే ఉంది. నా దగ్గర అయితే ఓకే, పర్వాలేదు, మంచిగా భగవంతుని దయ వల్ల మంచిగానే ఉంది. ఓకే, ఇక హైదరాబాద్ పట్టి చూస్తే మంచి ఈసారి గ్రాండ్ గా అయ్యేటట్టు ఉంది. ఓకే, ఓకే. ఎందుకంటే వర్షాలు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి అందరినీ. ఓకే, ఓకే. సో కలుద్దాం ఉమేష్ భాయ్ మళ్ళీ. మనం కొత్త షెడ్లో నేను చూసినాను ఫ్రెండ్స్. యాక్చువల్గా పక్కకు ఒక షెడ్ ఉంది కదా, దాంట్లో యూనిక్ విగ్రహాలు ఉన్నాయి, యాంటిక్ మోడల్స్ అనమాట. సో దాని గురించి వెయిట్ చేద్దాం. ఉమేష్ భాయ్ ఏమన్నారంటే ఇప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి అవన్నీ, స్పెషల్ మోడల్స్. కొంచెం టైం తీసుకొని అది కూడా కవర్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం ఒక 10-15 డేస్ తర్వాత వద్దాం, అప్పుడు మనకు కొత్త అప్డేట్ వస్తుంది. సో థ్యాంక్స్ అలాట్ ఉమేష్ అన్న. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఓకే.